కల్వకుర్తి పన్నుల్లో జాప్యంతో ఖజానాపై వేల కోట్ల భారం. ఒక్క ప్యాకేజీలోనే 465 కోట్లు అదనము. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసే పేరుతో ఈపీసీ పద్ధతిలో గుత్తేదారులకు ప్రభుత్వం పనులు అప్పగించింది. ఎంత జాప్యము? ఒక్క ప్యాకేజీలోనే 465 కోట్లు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అయింది లేదు, పోయింది లేదు. కానీ ఏటేటా ఈ అదనపు భారం పేరుతోటి కోట్లు కోట్లు ఎవరు దండుకుంటున్నారు? కాంట్రాక్టర్లు దండుకుంటున్నారు. కాంట్రాక్టర్లు తెర మీద ఉంటారు. తెర వెనుక ఎవరుంటారు? ఇది రికమెండ్ చేసిన అధికారులు. ఈ రికమెండేషన్‌కు పురికొల్పిన మన రాజకీయ నాయకులు. సో, ఈళ్ళు ముగ్గురు కలిసి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసే పేరుతో ఈపీసీ పద్ధతిలో గుత్తేదారులకు ప్రభుత్వం పనులు అప్పగించింది. దానికి ప్రతి ప్రాజెక్టుకు ఒక డెడ్‌లైన్ అనేది ఉంటది. ఈలోపు దాన్ని పూర్తి చేయాలి అని ప్రాజెక్టు అప్పగించినప్పుడు, టెండర్ వేసినప్పుడు, ఆ పనులకు వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇదంతా ఉంటుంది. కానీ అవన్నీ జరుగుతాయంటే జరగవు. భూసేకరణ సకాలంలో నిధులు చెల్లించకపోవడం, గుత్తేదారు నిర్ణీత వ్యవధిలో పనులు చేయకపోయినా చూసి చూడనట్లుగా వ్యవహరించి గడువు పొడిగిస్తూ పోవడము, ఒప్పందంలోని క్లాజుల ప్రకారం చర్యలు తీసుకోకపోవడం, వీటన్నిటిని మించి పెరిగిన ధరలకు అనుగుణంగా మళ్ళీ ఒప్పందం చేసే నిబంధన వల్ల ఎంత జాప్యమైతే ప్రభుత్వ ఖజానాపై అంత భారం పడుతోంది. తాజాగా సోమవారం మంత్రివర్గం ఆమోదించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 29వ ప్యాకేజీని అందుకు ఉదాహరణ. జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 6 ప్యాకేజీల పనులకి ఈపీసీ పద్ధతిలో ఒప్పందం జరిగింది. జలయజ్ఞం అంటే ఎప్పటిది? రాజశేఖర రెడ్డి కాలంది. సో, ఇందులో ఏం చేశారు? సవరణ ప్రతిపాదన పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అంచనాల సవరణ, పెరిగిన ధరల పేరుతో అదనపు చెల్లింపుల కోసం వస్తున్న ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఇలాంటి ప్రతిపాదనలు మంత్రివర్గ సమావేశానికి రెగ్యులర్ ఎజెండాలో కాకుండా అదనపు ఎజెండా పేరుతో చివరి నిమిషంలో తీసుకురావడం సరైంది కాదు అన్నారు. ఎందుకు అంటే రెగ్యులర్ ఎజెండాలో పెడితే అది ఎక్కువ చర్చకొస్తది. సో, స్పెషల్ ఎజెండా అని చిట్ట చివర పెడితే ఇక అంత చూసే ఓపిక లేకుండా సంతకాలు పెట్టి పంపిస్తారు అనేది వాళ్ళ అధికారుల యొక్క తెలివి. అధికారుల యొక్క దొంగ తెలివి. సో, ఈపీసీ పద్ధతిలో గుత్తేదారుకు అప్పగించగా అందులో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు. ఈపీసీ పద్ధతిలో 3 లిఫ్ట్ పనులకు, 3 కాలువ తవ్వకం పనులకు ఒప్పందం కుదిరిందట. ఇది ఏమైంది? 29వ ప్యాకేజీ 2004 నుంచెల్లి కొనసాగుతుంది. ఇంకా 2004 ఇది 2025. 21 ఏళ్ల నుంచెల్లి ఈ ప్యాకేజీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. గుడిపల్లు గట్టు నుంచెల్లి కల్వకుర్తి వరకు 160 కిలోమీటర్ల ప్రధాన కాలువ 160 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటర్లు పిల్ల కాలువలు తవ్వి 80,000 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనికి మొదట్లో 546 కోట్లతో ఒప్పందం కుదిరింది. మొత్తానికి ఎంత? 2004లో అంటే 546. ఈ అంచనాను 2016లో సవరించారు. అంటే 12 ఏళ్లకు సవరించారు. ఎంతకు? 1,312 కోట్లకు. అంటే ఆల్మోస్ట్ 1500 అంటే మూడింతలు పెరిగింది. ఆమోదం తెలిపింది. ఇది ఎప్పుడు? ఇందులో 2016లో. ఇందులో పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు చెల్లించిన మొత్తమే 465 కోట్లు కావడం. ప్రస్తుతం ఆమోదించిన ప్రకారం 164 కోట్ల పని ఇంకా ఉన్నది. పూర్తయిన పనికి పెరిగిన ధరల ప్రకారం రావాల్సి రావడంతోటే ఇప్పుడు ఎంత చెల్లించాలంటున్నారు? ఇప్పుడు సిమెంటు ధర 2,700 కాగా 2024 రెండోసారి అంచనా సవరించినప్పుడు 5,300 కోట్లు రూపాయి 5,300కు పెరిగినట్లు ఇంజనీర్లు నివేదించారు. టన్ను స్టీలు 28,000 నుంచి 60,000కు పెరిగింది. డీజిల్ రూ. 28 నుంచి 98కి పెరిగింది. దీంతో పాటు ఆయకట్టు మొదట నిర్ణయించిన 1,80,000 ఎకరాలు మరో 33,000 ఎకరాలు పెరగడంతో వ్యయం 133 కోట్లు పెరిగింది. సో, ఓవరాల్‌గా గత ప్రభుత్వం జీవో 146 జారీ చేసింది. అదనపు భారం పడింది. ఈ ప్యాకేజ్ ఒక ఉదాహరణ మాత్రమే. మిగతా అన్ని ప్యాకేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. అంటే ఒక్క ప్యాకేజీ 21 ఏళ్లుగా కొనసాగుతున్నది కల్వకుర్తిలో. సో, ఈ 21 ఏళ్ల ఈ ప్యాకేజీ కొనసాగింపులో 546 కోట్ల రూపాయల అదనపు వ్యయం పడింది. అయినా కూడా ఇంకా అది కొనసాగుతుంది. దానికి పెరిగిన ఈ ధరలను ఆమోదించుకోవడానికి అధికారులు ఏం చేశారంటే స్పెషల్ ఎజెండా పేరుతోటి క్యాబినెట్‌లో చిట్ట చివరన పెట్టి ఆమోదం పొందడం. దీని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం. ఏదేమైనా ఒప్పుకున్న పనికి ఇంకా తప్పక చేయాల్సిందే. సో, ఒప్పుకున్న పని అది మనం అంటాం కదా! ఒప్పుకున్న పనికి ఏదైనా చేయాల్సిందే. కడుపొచ్చినా, ఇంకేమొచ్చినా పట్టాల్సిందే అన్నట్టు. మంత్రస్థాని పనికి ఒప్పుకున్నప్పుడు ఏదొచ్చినా పట్టాల్సిందే అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్టు 21 ఏళ్లయింది కాబట్టి వాడు అడిగినంత ఇవ్వాల్సిందే, పని పూర్తి చేయాల్సిందే. ఈ
ఈ దాంట్లో ఎవరు ఈ అధికారులు, సూపర్వైజర్లు ఉంటారు. అప్పటి రాజకీయ నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు రాజకీయంగా ఏం నిర్ణయాలు తీసుకున్నా అధికారులు బాధ్యత వహించాలి. సో, ఈ ఇంజినీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు విపరీతంగా సంపాదించారు. మనం చూసాం. మొన్న గూడా ఏంది ఏసీబీ దాడులు, విజిలెన్స్ దాడులు, ఈడీ దాడులు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ విషయంలో గూడా అట్లాంటివి జరిగితే ఇంకొకడు మల్లోడు ఇట్లాంటివి చేయకుండా ఉంటారు.